రోజు మన ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఉన్నటువంటి మన టిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు కవితక్క గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలన్నా. ఎందుకంటే ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల గురించి కానీ ఆటో డ్రైవర్ల సమస్యల గురించి కానీ ఎవరు పట్టించుకున్న నాదురం లేదన్నా. ఎవరు పట్టించుకోలేరు. చాలామంది డ్రైవర్లు చచ్చిపోయారు, చాలామంది డ్రైవర్లు గుండెపోటుతో చచ్చిపోయారు, యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు, కానీ ఎవరు పట్టించుకోలేరు. కానీ మన ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలి, ఆటో డ్రైవర్లకు ఉపాధి కలగాలి, ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మరి మన కవితక్క గారు ఈరోజు మనం మద్దతు ప్రకటించడం జరిగింది. నిజంగా కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఒక్కటి ఆలోచించండి అన్న, ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామన్నా? మన ఒక్కరి కోసమే వచ్చినామా? మన ఒక్కరి కోసం రాలే. మన వెనకాల మన పిల్లల చదువులు ఉన్నాయి, మన పిల్లల భవిష్యత్తు ఉంది, మన కుటుంబ బతుకులు ఉన్నాయి, మన అప్పులు ఉన్నాయి. అవన్నీ ఆలోచించుకొని ఈ యొక్క సభా ప్రాంగణానికి మనం వచ్చినాం. మరి మారుమూల పల్లెటూర్ల నుంచి ఈ పట్టణానికి రావాల్సిన అవసరం మనకి ఏముందన్న? పల్లెటూర్లలో సరైన ఉపాధి లేదు, పంటలు పండితామంటే పంటలకు నీరు లేదు, నీరు పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేవు. మొన్న ఎలక్షన్లో మనకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారన్నా? ప్రతి డ్రైవర్కి న్యాయం చేస్తా, ప్రతి డ్రైవర్కి 12,000 ఇస్తా అని ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందన్నా? మేము 12,000 ఇవ్వమని అడుగుతున్నామా? మేము ఒకటే అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి, మా బతుకుల కోసం మేము వచ్చినాం. ఎంతోమంది యువత చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు మరి 4-5 లక్షల అప్పు చేసి మరి సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడి మాకు మేమే ఉపాధి కల్పించుకున్నాం. మీరేమన్నా ఇచ్చిరా అన్న ఉపాధి? ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మేము ఉపాధి మీకు ఇవ్వమని అడిగినామా? మీ అప్పులు ఇవ్వమని అడిగినామా? మా అప్పులు తీర్చమని అడిగినామా? మీ బంగ్లాలు ఇవ్వమన్నామా? మీ ఆస్తులు ఇవ్వమన్నామా? మాకు న్యాయం చేయమన్నాం. మా డ్రైవర్లు రోడ్డున పడద్దు. మా డ్రైవర్ల వెనకాల చాలా కుటుంబాలు ఉన్నాయి, పిల్లల చదువులు ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు ఉంది. మరి మీరు ఇంతకుముందు మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల చాలామంది డ్రైవర్లు వాళ్ళు రోడ్డున పడ్డారు. సరైన దందాలు లేవు, సరైన బుకింగ్లు లేవు, వచ్చిన బుకింగ్లకు సరైన రేట్ కార్డు లేదు. దానివల్ల ఏమవుతుంది? ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, చిట్టీలు కట్టలేకపోతున్నాం, రూమ్ రెంట్లు కట్టలేకపోతున్నాం. లాస్ట్కు మా ఆటోలను ఈఎంఐ ఫైనాన్స్ వాళ్ళకి ఇడిసపెడుతున్నాం. లాస్ట్కు మనం ఏమవుతుంది? రోడ్డున పడి ఏడుస్తున్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు మహాలక్ష్మి పథకం తెచ్చే మా పొట్టలు కొట్టిర్రు, కానీ మీరు ఇప్పుడు ఈ ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకోవడం వల్ల మేము మరింత రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు వెంటనే ఈ యొక్క ఆలోచన విరమించకపోతే మీ దగ్గర ఈరోజు అధికారం ఉంది, కానీ మా దగ్గర ఓటు అనే హక్కు ఉంది. ఆ ఓటు అనే ఒక హక్కుతో మీ ప్రభుత్వాన్ని కూలదీసే ధైర్యం, దమ్ము మాకుంది. అది ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన 200 మంది అని మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఆ 200 మంది వెనకాల 2 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి, ఆ 2 లక్షల ఓట్లు ఉన్నాయి. ఆ 2 లక్షలు కలిస్తే 10 లక్షల వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము ఒక్కటే అడుగుతున్నాం, మీ ఆస్తులు అడగట్లేదు, మా అప్పులు తీర్చుండని అడగట్లేదు, కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని రోడ్డు మీద పడేయకండి. ఇంతకుముందు మహేందర్ అన్న చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే డ్రైవర్లు ఎలా నష్టపోతున్నారు, మరి డ్రైవర్లకు ఎట్లా న్యాయం జరుగుతుందని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నామన్నా, మా డిమాండ్లు మీరు ఏం నెరవేర్చుకునే అవసరం లేదు, మాకు 12,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ప్రభుత్వాన్ని మాకేమో మంచి పథకాలతో తీసుకురావాల్సిన అవసరం లేదు. మరి ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకురండి. గవర్నమెంట్ ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకురండి. గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవంటావు, కానీ ఎలక్ట్రికల్కి డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయి అన్న? ఎలక్ట్రిక్ ఆటోలకు డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయి చెప్పండి అన్న. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఆటో డ్రైవర్లకు కూడా ఒకటే చెప్తున్నా, మనం ధర్నా చేద్దాం రండి అన్న అంటే చాలామంది డ్రైవర్ అన్న వాళ్ళు మాకెందుకులే అనుకుంటున్నారు. ఎవరో చేస్తారు, వాళ్ళు చేసిన తర్వాత వచ్చిన ఫలితాన్ని మేము పొందుతామంటే కరెక్ట్ కాదన్నా. మాకు కూడా పిల్లలు ఉన్నారన్నా, మాకు కూడా పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ అన్న చేయి కలిపితేనే మన సమస్యకు పరిష్కారం అవుతుంది. ఏందన్నా, చాలామంది ఇక్కడ 200 మంది ఉన్నారు, వీళ్ళకి పనులు లేవా అన్న? వీళ్ళకి అప్పులు లేవా? వీళ్ళ కుటుంబాలు లేవా? కానీ మిగతా వాళ్ళకు ఒకటే హెచ్చరికన్నా, ప్రతి ఒక్క డ్రైవర్ అన్న ఏదన్నా ప్రోగ్రామ్ చేద్దాము అంటే రావాలి, చేయి కలిపితేనే మన సమస్యకు పరిష్కారం అవుతుంది.
కాబట్టి ఈరోజు మన మహాధరణకు మద్దతు ప్రకటించినటువంటి మన టిఆర్ఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితక్క గారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలన్నా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు పట్టించుకోరన్నా, కానీ మన ఆటో డ్రైవర్ల కోసం, మన ఆటో డ్రైవర్ల సమస్యల కోసం ముందుకొచ్చిన కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై టిఆర్ఎస్, కవితక్క గారి నాయకత్వం. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత మన బలమన్నా. మన బలమే మన విజయం. తప్పకుండా మనం విజయం సాధిస్తాం. కవితక్క గారి మద్దతుతో తప్పకుండా ఈ ఎలక్ట్రికల్ ఆటోలు అనేటివి